నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమం సుపరిపాలనకే రాష్ట్రంలో సూపర్ 6 అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఇల్లు ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా ముగిసిన జీవీఎల్ సంక్రాంతి మహావేడుకలు. పల్లె వాతావరణాన్ని మైమరిపించే విధంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. సింహాచలం దేవస్థానంలో కనుమ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గజేంద్ర మోక్షం ఉత్సవం. మొసలి బారిన పడిన గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణుడు కాపాడిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన ఆలయ అధికారులు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంతోషమే లక్ష్యంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వారి సొంత గ్రామాలకు వస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇల్లు గ్రామం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశామన్నారు. కుప్పం, నారావారిపల్లె 3 సచివాలయాలు ఒకే పైలట్ ప్రాజెక్టుగా చేసుకుని ప్రభుత్వం అందించే కార్యక్రమాలను అమలు చేసి వీరి జీవన ప్రమాణాలు మార్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతంలోని 33 హ్యాబిటేషన్లు ఉన్నాయి. 2560 ఇళ్లు, 5200 జనాభా ఉన్నారని, వ్యవసాయ పాడి రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనకు జన్మనిచ్చిన పెద్దల్ని, మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మొన్న నేను చూశాను, ఎప్పుడూ లేనంత రష్ ఉంది. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి. ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ పండుగ 3 రోజులు చేస్తాం. భోగితో ప్రారంభిస్తాం. అక్కడి నుంచి 2వ రోజు మనం చూస్తే సంక్రాంతి, పప్పన్నం ఇవన్నీ చేస్తాం. అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు. రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి. అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక పక్కన 3వ రోజు నేచర్ని, ముందు పశువుల్ని గౌరవించడం. అందుకే పశువుల పండుగ. పశువులన్నిటికీ పూజలు చేస్తాం. పూజలు చేసి తద్వారా పశువుల్ని ఆరాధించడమే కాకుండా పశువులతో ఒకప్పుడు మీరు చూస్తే, నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని ఈ ఏరియాలో, పశువుల పండుగ, పలకల పండుగ. పలకలు కడితే పబ్లిక్ ఆ పలకలు లాక్కోవడానికి చాలా పోరాటాలు, ఓసారి అవి తొక్కుతా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి, నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం. ఈరోజు మనం అలాంటి ఈ పండుగ రోజున నేను
సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లోకి రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తా పోతే అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఈ పండగ పూట కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా. కుటుంబంతో ఆనందంగా ఉండవలసిన మిమ్మల్ని పిలిచాను, నా మనసులో ఉండే మాటలు చెప్దామని. అదే సమయంలో ఇంకొక పక్కన పోలీసులు కూడా నిన్న ఈరోజు పాపం చాలా కష్టపడ్డారు, సిబ్బంది కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రజాసేవలో నిమగ్నమైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఆనంద్ కుమార్, పాలూరి నర్సింగ్రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల నడుమ కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కనుమ పండుగ రోజు ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో వి త్రినాథరావు పర్యవేక్షణలో అర్చక స్వాములు ఘనంగా జరిపించారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అలంకార్, పురోహితులు కరి సీతారామాచార్యులు, అర్చక పరివారం గజేంద్ర మోక్షం ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. మొసలి బారిన పడిన గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణుడు ఏ విధంగా రక్షించాడన్నది ఈ ఉత్సవంతో ఆలయ అర్చక వర్గాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. సిరులొలికించే సింహాద్రినాథుణ్ణి స్వర్ణాభరణాలతో శ్రీ మహావిష్ణువుగా అలంకరించారు. అనంతరం పల్లకిలో స్వామిని ఆసీనుడు చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఏఈఓలు ఎన్ ఆనంద్ కుమార్, రమణమూర్తి, పర్యవేక్షకులు పాలూరి నర్సింగరావు, రాజ్యలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, ఇతర అధికారులు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు అప్పన్న సోదరి శ్రీ సప్తమ తల్లి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సాదరంగా గ్రామంలోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి నేరుగా తన సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి స్వామి రాగా అక్కడ భక్తుల నుంచి మంగళహారతులు, నీరాజనాలు స్వీకరించి ఉద్యానవనం చేరుకున్నారు.
మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ నాయకుడు ఆర్ వెంకట్రావు, సిఐటియు నేత కుమార్ విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలు, 64 గ్రామాల ప్రజలు భూమి ఇవ్వడంతో ప్లాంట్ ఏర్పడిందన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లక్ష్యంగా పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. కార్మికులకు బకాయి పడిన జీతాలను చెల్లించాలన్నారు. ఈ నెల 19న పాత గాజువాకలో జరిగే ఉక్కు పరిరక్షణ పోరాటంలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు మణి, గొలగాని అప్పారావు, ఎస్వి రమణ, ఆనంద్, చలపతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని, దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని, సొంత గనులు కేటాయించాలని 1346 రోజులుగా ఈ దీక్షా శిబిరం, ఐక్య దీక్షా శిబిరం కొనసాగుతుంది. మోడీ గారు మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి చర్యల్ని తీవ్రతరం చేశారు. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మరిచి ఈరోజు మోడీకి అనుకూలంగా చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తున్నారు. అంతేకాదు ఉమ్మడి విశాఖ ప్రజల మధ్యని ఐక్యతని చీల్చేదానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతుంది అనకాపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ని ప్రతిపాదించడం ద్వారా. అంతేకాదు వస్తుందో రాదో తెలియని మెటల్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని అడిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విశాఖ ఆయన మోడీ గారు వచ్చినప్పుడు కానీ, మోడీ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కానీ, లేదా అది ఎదుర్కొనేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేదానికి ఎక్కడో కర్ణాటకలో చిన్న పరిశ్రమకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమ 7 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండేటటువంటి పరిశ్రమకి ఒక్క పైసా విధించేదానికి సిద్ధం కాకపోవడం చాలా దుర్మార్గం. అందువల్ల ఇప్పటికైనా గత 1387 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వద్ద నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. గన్న మోడీ గారు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయం అని ప్రకటిస్తారని కోటి ఆశలతో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ లక్షలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి శతకోపం పెట్టాడు నరేంద్ర మోడీ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కూటమి పాలకవర్గం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళిద్దరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద పల్లెత్తు మాట కూడా మోడీ గారిని అడగలేదు, మోడీ గారి దృష్టికి తీసుకురాలేదు. ఇది తెలుగు ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూటమి పాలకులు మొత్తం చెప్పారు, మేము కనుక వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, దీని ప్రైవేట్ పరం కానేమో అని చెప్పి మోడీ, పవన్ బాబు ముగ్గురు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ దగ్గర బహిరంగ సభ జరిపి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మేము అడ్డుకొని ఉండేవాడిని అని చెప్పాడు. అటువంటిది 70% స్ట్రైక్ రేట్ ఇచ్చినా ఆయన ఏమో మాట మెదపకుండా స్టీల్ ప్లాంట్ కోసం పల్లెత్తు కూడా మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైందని మేము చెప్తున్నాం. ఈ రోజున స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా అదే బహిరంగ సభలో ఎక్కడో నక్కపిల్లలో పెట్టబోయేటువంటి మెటల్ కంపెనీకి సొంత గనులు కేటాయించమని చెప్పి ముఖ్యమంత్రి అడగడం అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి దారితీస్తుంది తప్ప మరొకటి కాదు అని స్పష్టమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మరో పక్కన మనం చూసుకున్నట్టయితే ఈ రోజున ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని అలాంటి ఎన్ని త్యాగాలకైనా, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడి పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. మోడీ వచ్చిన రోజు మొత్తం వామపక్ష కార్యకర్తల్ని, ట్రేడ్ యూనియన్ లీడర్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి నిర్బంధించారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, నిర్బంధాలతో ఈ ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటే మీ వల్ల కాదు, పెద్ద ఎత్తున మేము పోరాడతాం, మా హక్కులు సాధించుకుంటాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వని. మరో పక్కన మోడీ గారు వెళ్ళిన వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కనుమ పండుగ రోజున రేవు పోలవరం సముద్ర తీరంలో విషాదం నెలకొంది. ఓ బాలుడు సముద్రంలో మునిగి మృతి చెందగా
మరో యువకుడు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన రేవు పోలవరంలో జరిగింది. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పలువురు కుటుంబ సభ్యులతో కలిసి రేవు పోలవరం సముద్ర తీరానికి వెళ్లారు. పనసబోయిన సాత్విక్ అనే 10 ఏళ్ల బాలుడు సముద్రంలో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. ఆ బాలుని రక్షించేందుకు కాకర మణికంఠ సముద్రంలోకి దూకి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు మణికంఠ గల్లంతయ్యాడు. తాజాగా అతని మృతదేహం సాగర తీరానికి కొట్టుకు వచ్చింది. ఈ ఘటన 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం కొండ దిగువన గల పూలతోటలో జరిగిన మకరవేట ఉత్సవంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు ఏఈఓ ఎన్ ఆనంద్ కుమార్ స్వాగతం పలికారు. ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించగా వైదికులు మకరవేట ప్రాశస్త్యాన్ని గంటాకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన చిన్నారులు నాట్యాన్ని గంటా ప్రశంసించారు. అనంతరం ఉత్సవమూర్తుల తీరు వీధి తిరగగా భక్తులు గ్రామస్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు కొండపై మెట్ల మార్గంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను వైదిక సాంప్రదాయం ప్రకారం తీసుకువచ్చి పూల తోటలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారిని వేదిక నలుగురించి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గారిని వేదిక నలుగురించవలసిందిగా అమ్మ ఇలా చూడండి ఒకసారి. పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పోర్టు యాజమాన్యం నిర్ణయంపై విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ మండిపడుతోంది. గురువారం సాలగ్రామపురం పోర్టు జూబ్లీ హాస్పిటల్ వద్ద చేపట్టిన 108వ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షల్లో ఐఎన్టీయూసీ యూనియన్ పాల్గొన్నది. 108 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నా అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించకపోవడం బాధాకరమని యూనియన్ ప్రతినిధులు చందు, పిల్లా అర్జునుడు వాపోయారు. సామాజిక భద్రతలో భాగమైన హెల్త్ కేర్ను మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్టులో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పోర్టు యాజమాన్యమే ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ 128 రోజులు కూడా 6 ఫెడరేషన్స్ రోజుకో వారానికి ఒక రోజు చొప్పున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా ఈ 108వ రోజు ఐఎన్టీసీ నిరసన తెలియజేస్తుంది. ఈ పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదని మా యొక్క పట్టుదల. ఎందుకంటే గతంలో కళ్యాణ మండపాలు అవ్వచ్చు, గ్రౌండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పోర్టు ప్రైవేటు వ్యక్తులకి లీజు పరంగా ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ ఇచ్చేటప్పుడు యాజమాన్యం మాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీకు బెనిఫిట్స్ ఉన్నాయో కళ్యాణ మండపంలో కానీ లేకపోతే ఆ యొక్క స్టేడియంస్లో కానీ ఆడిటోరియంలో కానీ మీకు అవే బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మీకు అందిస్తామని చెప్పారు. ఆ రోజు ఆ యొక్క అగ్రిమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ఇంకా మెరుగైన బెనిఫిట్స్ అందిస్తాయి ప్రైవేట్ ఆధ్వర్యంలో అని యాజమాన్యం చెప్తుంది. అయ్యే 300 బెడ్ల హాస్పిటల్లో 100 బెడ్లు మీకే రిజర్వేగా ఉంచుతామని, అలాగే 10 స్పెషాలిటీస్ డాక్టర్స్ దాని తాలూకా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుందని, అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క పోర్టు ఉద్యోగులకైతేనేమి, రిటైర్డ్ ఉద్యోగులకైతేనేమి, సిఎస్ఎఫ్ వాళ్ళకైతేనేమి, పూల్ వర్కర్స్ అయితేనేమి అందరికీ దాదాపు 40,000 మందికి ఇక్కడ సేవలు ప్రైవేట్ ఆధ్వర్యంలో అందిస్తామని యాజమాన్యం చెప్తుంది. దీని మీద మాకు ఎటువంటి నమ్మకం లేకపోవడం వలన ఈ యొక్క 108 రోజులుగా అన్ని ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదని, పోర్టు నిధులతోనే పోర్ట్ హాస్పిటల్ డెవలప్ చేసి ఈ యొక్క సేవలను అందరికీ 40,000 మంది కార్మిక సోదరులందరికీ అందించాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమం
ఎట్టి పరిస్థితుల్లోనే పోర్టు ప్రైవేటైజేషన్ అవ్వదు అంటేనే ముగిస్తాం తప్ప ఈ పోర్టు ప్రైవేటు వాళ్ళకి, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని ఎంతకాలం టెండర్స్ పిలుస్తున్నా అంతకాలం మేము ఈ యొక్క నిరసన కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నేను సంఘటిత రంగంలో కాకుండా అసంఘటిత రంగంలో వాళ్ళు ఏర్పరిచి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న కార్మికుడినండి. ఈ సందర్భంగా ఒక విషయం ఏం చెప్తున్నానంటే, మనల్ని ఏలుబడి చేసే పాలకులు ప్రతి చోట ఎంతో కొంత ఇస్తున్నాం అంటున్నారు. మేము కూడా ప్రజలమే, మేము కూడా వాటర్స్మే. మాకు ఇచ్చేటప్పటికి అన్ని బ్రేకులు కొడుతున్నారండి. సజావుగా సాగే మా పోర్ట్ ట్రస్ట్లో కార్మికులు కడుపు కొడదామనే ఉద్దేశంతోనే వాళ్ళ పన్నాగం పన్నుతున్నారండి. దాన్ని ఎదిరించడం కొరకు మా శ్రామికులందరినీ ఒక చోట కూడి నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. సమ్మెను ప్రజలు గుర్తించాలి, సమ్మెను కార్మికులు గుర్తించాలి, సమ్మెను రాజకీయ నాయకులు గుర్తించాలి. ఇదే మా సెలవు. విశాఖ నగరం పల్లెగా మారిపోయింది. సంక్రాంతి సందర్భంగా పట్నం వాసులు పల్లెలకు పరుగులు తీసే కాంక్రీట్ సిటీ విశాఖ పల్లెను తలపించేలా తయారయ్యింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నగరంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ప్రతి ఏటా మాదిరిగానే ఏడాది ఏర్పాటు చేసిన జీవీఎల్ సంక్రాంతి మహాసంబరాలు విశాఖను పల్లెగా మార్చేసింది. ఈ సందర్భంగా భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, కమ్మలి పాకలు, రథం ముగ్గులు, పతంగులు, రెపరెపలు, రంకెలు వేసే ఎడ్ల బొమ్మలు అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నాయి. పండుగ 3 రోజులు ఇంజనీరింగ్ గ్రౌండ్ నగర వాసుల హడావిడితో కిక్కిరిసిపోయింది. కనుమ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. పిల్లలు, పెద్దలు కలియ తిరుగుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాలు పంచుకున్నారు. శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6 నుంచి 4 రోజుల పాటు అఖిల భారత యువజన సమైక్య 22వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఏఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కూర్మనపాలెం ఉక్కు దీక్షా శిబిరం వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆదినారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల సాధన కోసం ఏఐవైఎఫ్ దేశవ్యాప్తంగా పోరు సాగిస్తుందన్నారు. నిరుద్యోగ సమస్యపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెంగువ అచ్యుతరావు, వై రాంబాబు, సిపిఐ నాయకులు జి ఆనంద్, కిరణ్, లక్ష్మి, రజని, ఉమా పాల్గొన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ భారతదేశ సౌరభ్యం కోసం, భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షణ కోసం విద్య, వైద్యం అనేది అందుబాటులో ఉండాలి. సాంకేతిక విద్యతో పాటు సామాన్యులందరికీ కూడాను ఉన్నటువంటి వైద్యాన్ని అందుబాటులో ఉండాలని చెప్పేసి అనేక పోరాటాలు ఈ దేశ స్వాతంత్రానికి, రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం అనేక మంది త్యాగాలు చేసినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ 31 మంది యువకుల్ని బలిగొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ రక్తం ఇవాళ కూడా విశాఖ ఉక్కులో నడుస్తుంది. కానీ ఆ రక్తాన్ని ఆరిపోకుండానే కేంద్రం, బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని పూర్తిగా మూసేస్తామని చెప్పేసి లక్షలాది మందిని నిరుద్యోగులు చేసి, నిర్వాసనం చేసి 32 మంది యువకుల యొక్క ప్రాణాలని పణంగా పెట్టినా సరే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ 1966-77లో ఏ రకమైనటువంటి పోరాటం చేస్తుందో అటువంటి పోరాటానికి రేపు మహాసభలు జరుగుతున్న మహాసభలోనే శబదం పలికి మళ్ళా విశాఖ ఉక్కు, ఆంధ్రులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కావాలని చెప్పి విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పేసి, కార్పొరేటీకరణని నశించాలని చెప్పేసి ఉద్యమాన్ని నిర్వహించడానికి మహాసభలు జయప్రదం జరగాలని చెప్పేసి మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణ పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితమైన ప్రయాణం చేయాలని
సీనియర్ పాత్రికేయులు పైలా దివాకర్ కోరారు. తన కుమారుడు పైలా శివతేజ రోడ్డు ప్రమాదంలో 2014లో మరణించిన నేపథ్యంలో ప్రతి ఏటా వర్ధంతి జయంతి కార్యక్రమాలను పలు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ పైలా శివతేజ 11వ వర్ధంతి కార్యక్రమం రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా శివతేజ ఫౌండేషన్ తరపున అనాథలకు, అభాగ్యులకు అల్పాహారం అందజేశారు. అనంతరం దివాకర్ మాట్లాడుతూ యువత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, అవగాహనపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సత్య మహారాణా, నమ్మి శ్రీనివాస్, మోక్షజ్ఞ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమం, సుపరిపాలనకే రాష్ట్రంలో సూపర్ 6 అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని వెల్లడి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా ముగిసిన జీవీఎల్ సంక్రాంతి మహావేడుకలు. పల్లె వాతావరణాన్ని మైమరిపించే విధంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. సింహాచలం దేవస్థానంలో కనుమ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గజేంద్ర మోక్షం ఉత్సవం. మొసలి బారిన పడిన గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణుడు కాపాడిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.